ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టేటప్పుడు లేదంటే మరియ గర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రవేశం జరిగేటప్పుడు మన మరియమ్మ గారిని కమ్ముకునే శక్తి ఎవరు? ఇదే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇప్పుడు మరియ గారిని కమ్ముకున్నది శక్తియా వ్యక్తియా? ఇక్కడ కరెక్ట్ గా అర్థమవుతుంది కదా. ఈ సందర్భం పాయింట్అవుట్ చేస్తే వ్యక్తియా శక్తి అనేటువంటి సంగతి కరెక్ట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మన మరియ గారిని కమ్ముకుంది ఎవరు? వ్యక్తి కమ్ముకున్నాడా, శక్తి కమ్ముకున్నాడా? శక్తి కమ్ముకుందా, వ్యక్తి కమ్ముకున్నాడా? సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కన్న తండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటల్ని జాగ్రత్తగా పరిశీలించి వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మనం దేవుడు మన చేతికి అందించినటువంటి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లోని కొన్ని విషయాలు నేర్చుకొని ఆత్మీయతలో బలపడి, స్థిరపడి, విశ్వాస విషయంలో మరింత అభివృద్ధి చెంది దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటి వరకు నేను చాలా విషయాలు మాట్లాడాను. అందులో మరి ముఖ్యంగా క్రిస్టాలజీ గురించి చాలా విషయాలు మాట్లాడటం జరిగింది. అయితే క్రిస్టాలజీ గురించినటువంటి విషయాలు మరికొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం తర్వాత. కానీ ప్రస్తుతం చాలా మంది అడగటం జరిగింది ఏంటి అని అంటే న్యూమటాలజీ గురించి కొన్ని విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. న్యూమటాలజీ ఏంటి అని అంటే పరిశుద్ధాత్మని గురించినటువంటి శాస్త్రమును ఇంగ్లీష్లో న్యూమటాలజీ అని చెప్పేసి పిలుస్తారు. అయితే పరిశుద్ధాత్మ గురించినటువంటి విషయాలు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అని అంటే ఇప్పటి వరకు నేను పరిశుద్ధాత్మ గురించి ఎవరెవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని వినటం మాత్రమే కాకుండా మరికొన్ని పుస్తకాలు కూడా నేను చూడటం జరిగింది. సిస్టమాటిక్ థియాలజీ అని, థియాలజీకి సంబంధించినటువంటి పుస్తకాలు బయట మార్కెట్లో చాలా దొరుకుతాయి. అయితే ఆ మార్కెట్లో దొరికేటటువంటి కొన్ని పుస్తకాలను కొనటం, ఆ పుస్తకాల లోపలికి వెళ్ళి ఏం రాశారు, ఏ విధంగా రాశారు అనేటువంటి విధానం కూడా నేను చూస్తే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం ఎలా మాట్లాడుతున్నారు అని అంటే మనం ఈరోజు పరిశుద్ధాత్మని గురించి మాట్లాడితే ఎలా మాట్లాడాలి అని అంటే నేను ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలు చాలా మంది దేన్ని బేస్ చేసుకుని, దేన్ని ఆధారం చేసుకుని, దేన్ని బేస్ పాయింట్ గా చేసుకుని వాళ్ళు మాట్లాడారో అది నేను గమనించాను. అది మీ ముందుంచుతాను. అదేంటంటే ఇంతకు ముందు మాట్లాడినటువంటి మనుషులు, మనకంటే పెద్దలు, గొప్పవారు, రెవరెండ్లు, బిషప్పులు అంత మాత్రమే కాకుండా మార్కెట్లో దొరికే అనేకమైనటువంటి పుస్తకాలను ఆధారం చేసుకుని, మనుషులను, పుస్తకాలను ఆధారం చేసుకొని మాత్రమే మాట్లాడటం జరిగింది తప్పించి బైబిల్ని బట్టి మాట్లాడలేదు అనేది నాకు అనిపించినటువంటి విషయం. నాకు అర్థమైనటువంటి విషయం, నేను ఇన్ని విషయాలు పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ని బట్టి, వచనాన్ని బట్టి, వేరే గ్రంథాన్ని బేస్ చేయకుండా, ఎందుకంటే బైబిల్ని బట్టి మనం మాట్లాడితే ఆ గ్రంథానికి వ్యతిరేకంగా అవుతుందేమో, ఈ గ్రంథానికి అంటే లేదంటే వేరే పుస్తకాలకు, వేరే రచయితలకు ఒకవేళ నేను వ్యతిరేకంగా మాట్లాడే వాడిని అయితానేమో, లేదంటే వేరే పెద్ద పెద్ద వాళ్ళు యూట్యూబ్ లో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అనుసరించి మాట్లాడాలి అనేటటువంటి విధానంలోనే మాట్లాడారు తప్పించి స్వంతంగా దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, బైబిల్లో ఏం పొందుపరిచాడు, ఏ విధంగా వ్రాయించాడు అనేటటువంటి విధానాన్ని బట్టి బైబిల్ని బేస్ చేసుకొని మాట్లాడినటువంటి వాళ్ళు మ్యాక్సిమం కనపడలేదనేది చెప్పాలి. సో ఇప్పుడు నేను మీకు ఈ న్యూమటాలజీ, ఈ పరిశుద్ధాత్మను గూర్చినటువంటి విషయాలు నేర్చుకోవటానికి ఎలా నేర్పించబోతున్నాను, లేదంటే ఎలా నేను నేర్చుకున్నాను అంటే ఓన్లీ ది బైబిల్ టు బైబిల్ మాత్రమే తప్పించి వేరే గ్రంథాలు, వేరే పుస్తకాలు, వేరే వాళ్ళను ఏమాత్రం రిఫరెన్స్ గా తీసుకోకుండా వచనాలు మాత్రమే మనకు రిఫరెన్స్, వచనాలు మాత్రమే మనకు ఆధారం. ఎందుకు అనంటే మనకు తోచినట్టుగా, మనకు నచ్చినట్టుగా వేరే విషయాలు మాట్లాడొచ్చేమో, కానీ నాకు తెలియదు పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగానే మాట్లాడాలి. ఎందుకంటే
పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా ఎవరైనా మాట్లాడితే పాప క్షమాపణ కూడా లేదు అనే పాయింట్ ని యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడారు. మనందరికీ బాగా తెలుసు కాబట్టి పరిశుద్ధాత్మ గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సో బైబిల్లో ఏదైతే దేవుడు మనకు పొందుపరిచాడో అదే మేము ముందు ఉంచుతాను. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్మ గురించి దేవుడు మనకు అందించినటువంటి విషయాలు, బైబిల్లో ఎంత మ్యాటర్ మనకైతే అందించాడో ఆ విషయాలు ఫస్ట్ మనకు అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్ముడు లేదా పరిశుద్ధాత్ముడిని దేవుని ఆత్మ అని కూడా పిలుస్తారు. ఇంకా మాట్లాడాలి అంటే క్రీస్తు ఆత్మ అని కూడా పిలుస్తారు. ఒకసారి క్రీస్తు ఆత్మ అని మాత్రమే కాకుండా బైబిల్లో ఏలియా ఆత్మ అని కూడా పిలువబడింది. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అన్ని ముందు క్లాసుల్లో నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దాదాపుగా ఇది నేను ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన దాన్ని బట్టి చూస్తే ఒక 6 లెసన్స్ 6 భాగాలుగా మాట్లాడితే పరిపూర్ణమవుతుంది అని అనిపించింది. 6 భాగాలుగా దాన్ని చక్కగా రాసి పెట్టుకున్నాను. మేబీ ఎక్కువ కూడా కావచ్చు. ఏదేమైనా పరిపూర్ణమైన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు రావాలి, మనం నేర్చుకోవాలి. కాబట్టి బైబిల్ని బట్టి బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతిదీ అందిస్తాను. దానికంటే ముందు పరిశుద్ధాత్మ మనకు అర్థం కావాలి అని అంటే పరిశుద్ధాత్మ వ్యక్తియా శక్తియా అనేది మనకు అర్థం కావాలి. ఫస్ట్ ఇది అర్థమైతేనే మిగతా విషయాలు మనం దేవుని ఆత్మ గురించి మాట్లాడవచ్చు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ వ్యక్తి అని 90% క్రైస్తవులు నమ్ముతున్నారు. నేను ఇప్పటివరకు చూసిన పుస్తకాల్లో కానివ్వండి, యూట్యూబ్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్ని, వాళ్ళ ప్రసంగాలు కానివ్వండి, మ్యాక్సిమం వ్యక్తియే, పరిశుద్ధాత్మ వ్యక్తియే చెప్పుకొచ్చారు. దేన్ని బట్టి వీళ్ళు వ్యక్తి అని మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మని? దేవుని ఆత్మ ఎవరు అని అంటే వ్యక్తియే అని మాట్లాడటానికి వాళ్ళు చూపించినటువంటి రిఫరెన్స్లు నేను మీ ముందు ఉంచేసి నేను ముందుకు సాగుతాను. ఒకసారి మనందరికి తెలిసినటువంటి విషయం, కొత్త నిబంధనలో యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నటువంటి విషయాలు, మాట్లాడుతున్నటువంటి విషయాలు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఆదరణకర్తే కాబట్టి వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను ఏమంటున్నాడు? సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్నాడండి. అంటే ఇప్పుడు ఆయన అనే మాటలు మాట్లాడబడింది కాబట్టి పరిశుద్ధాత్మ లేదా దేవుని ఆత్మ వ్యక్తియే అని చెప్పేశారు. ఇంకా 15వ అధ్యాయంలో 26-27 వచనాలు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నారు గనక మీరు కూడా సాక్ష్యం ఇస్తారు అని చెప్పేసి అపోస్తులతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అలాగే 8వ వచనం 16వ అధ్యాయం 8వ వచనం లేదా 7 నుంచి చూస్తే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. అంటే ఈ ఆయన అనేటటువంటి పదాలు, వీటిని చూసి ఆయన అంటే గ్రీకులో వాడబడిన పద ప్రయోగాలను బట్టి ఆయన అంటే పురుషలింగం అంటే పురుషుడుగా అభివర్ణిస్తూ దేవుని ఆత్మ కూడా లేదా పరిశుద్ధాత్మ కూడా వ్యక్తియే అని చెప్పేశారండి. అప్పుడు అలా పదప్రయోగం జరిగింది. ఆయన అనే పదప్రయోగం జరిగింది కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, చాలా మంది ఏమని చెప్పారు అని అంటే వ్యక్తి అని చెప్పేశారు. దేవుని ఆత్మ ఎవరంటే వ్యక్తి అని చెప్పేశారు. ఇప్పుడు అలా అనుకుంటే
కొంచెం మీకు కొన్ని ఐడియా రావటం కోసం, కొంచెం అర్థం కావటం కోసం, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే భారతదేశంలో ఉన్నాం, ఇండియాలో ఉన్నాం. ఇండియా లాంగ్వేజ్ కాస్త మాట్లాడి మీకు వినిపిస్తాను. ఇండియా లాంగ్వేజ్. ఇప్పుడు ఇండియాలో వానదేవుడు అంటారు, వాయుదేవుడు అంటారు, తర్వాత భూమి దేవత అంటారు, భూదేవత అంటారు. బాగా వినండి, మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ పదప్రయోగాన్ని బట్టి స్త్రీయా పురుషుడా అని డిసైడ్ అవుతున్నారు. చూడు, ఇప్పుడు గాలి ఉంది, గాలి దేవుడు అంటే వాయుదేవుడు అంటారు. గాలి అనేది శక్తియా వ్యక్తియా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. గాలి అనేది శక్తియా వ్యక్తియా? 100% మనందరికీ తెలుసు శక్తి. కానీ వాయువు అనేటప్పటికీ ఆ పదం ఎలా కనబడుతుంది అంటే పురుషలింగంలా కనబడుతుంది. కాబట్టి వాయు దేవుడు, వాయు దేవత అనలే, వాయు దేవుడు అన్నారు. వాన అంటే నీళ్లు, నీళ్లు వ్యక్తియా శక్తియా? ఖచ్చితంగా శక్తియే. అయితే ఇప్పుడు ఈ నీళ్లను కూడా, వర్షాన్ని కూడా ఏమని పిలుస్తున్నారు ఇండియన్ లాంగ్వేజ్ లో? వానదేవుడు. వానదేవుడు అంటారు. వర్షం పడేటప్పుడు వానదేవుడు అంటారు. ఆ నీళ్లు కాస్త ఇంకొక పద ప్రయోగంతో పిలుస్తారు నీళ్ళని, మనందరికీ బాగా తెలుసు, గంగా అని పిలుస్తారు. ఇప్పుడు గంగా అని పిలిచేసరికి, ఇప్పుడు గంగా అనేసరికి ఏమవుతుంది? స్త్రీ. అంటే ఇప్పుడు ఏంటి? దేవత, గంగాదేవి అని మాట్లాడతాం. ఒకటే వానదేవుడు అని అంటే నీళ్ళే, నీళ్లు అని అంటే కూడా ఇక్కడ గంగా అంటే కూడా నీళ్ళే. కానీ పదప్రయోగాలను బట్టి ఒక చోట దేవుడుగా, ఒక చోట దేవతగా. భూమి అంటే, భూమి అనే పదం ఎలా కనబడుతుంది అంటే జనరల్ గా స్త్రీలింగంలో కనబడుతుంది. కానీ ఒరిజినల్ గా ఇప్పుడు భూమి ఉంది, ఆడదా మొగదా అని అడిగితే ఏం జవాబు చెప్తారండి? ఏం సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచన చేయండి. అసలు జనరల్ గా మనం ఆలోచన చేద్దాం, స్త్రీ పురుష భేదాల్ని ఎలా గుర్తిస్తాం మనం? ఇప్పుడు వ్యక్తుల్ని చూసి స్త్రీ పురుషుడు అని ఎలా గమనిస్తామనంటే, ఒక సహోదరుని అడిగితే ఏమన్నాడంటే, ఏముంది ఎలా చూస్తాం, మీసాలు గడ్డాలుంటే అతడు పురుషుడు, మీసాలు గడ్డాలు లేకపోతే స్త్రీ అని చెప్పేసి మాట్లాడాడు. అప్పుడు నాకు అనిపించింది, ప్రపంచంలో మీసాలు గడ్డాలు రాకుండా ఉన్న పురుషులు చాలా మంది ఉన్నారు. మనకు గుర్తుంటే, మనకు ఐడియా ఉంటే, నాలెడ్జ్ ఉంటే అర్థమవుతుంది. మీసాలు ఈ గడ్డాలు లేనటువంటి, అలానే ఒక స్త్రీ ఫేస్ ఎలాగైతే ఉంటుందో అలానే ఉండేటటువంటి పురుషులు చాలా మంది ఉన్నారు. అంత మాత్రాన అంటే ఐడెంటిఫై చేయటం కోసం ఇవి కాదు ప్రధానం. ప్రధానమైనటువంటిది ఏందయ్యా అంటే ఒకటే, అవయవం. బాడీలో ఉన్నటువంటి అవయవాన్ని బట్టి స్త్రీయా పురుషుడా డిసైడ్ అవుతాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ స్త్రీయా పురుషుడా? అవయవాలు ఉన్నాయా? బాడీ ఉందా? శరీరం ఉందా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరి వ్యక్తి అని కేవలం ఈ పదాన్ని బట్టి వ్యక్తి అని ఎలా అంటారండి? వ్యక్తి అనుకున్నంత మాత్రాన, అనుకుంటే చెప్తున్నాను, ఎప్పటికీ ఎన్నటికీ నీ తర్వాత 100 తరాలు వచ్చినా నీకు అర్థం కాదు బైబిల్. దేవుణ్ణి అర్థం చేసుకోలేవు, దేవుని ఆత్మను అర్థం చేసుకోలేవు, యేసుక్రీస్తుని అర్థం చేసుకోలేవు, అర్థం కాదు కూడా. పర్ఫెక్ట్ గా దేవుని ఆత్మ అంటే ఒక శక్తి, దేవుని శక్తి అని అర్థం కావాలి. మరి అలాంటప్పుడు దేవుని శక్తిని మనం పిలిచేటప్పుడు, శక్తి అనగానే మరలా ఏం ఆలోచిస్తామనంటే, శక్తి అనగానే మళ్ళీ స్త్రీలింగంలోనికి వస్తుంది మన భాషను బట్టి చూస్తే. కాబట్టి భాషను బట్టి చూస్తే స్త్రీ రూపంలో, లేదంటే స్త్రీగా కనబడుతుంది, వినబడుతుంది. కాబట్టి మరలా ఆమె, ఈమె, లేదా అది, ఇది అని పిలుద్దామా? ఆయన అనేటటువంటి పదప్రయోగం ఎందుకు జరిగిందో చిన్న విషయం చెప్తాను మీకు. భూమి మీద, బాగా వినండి, భూమి మీద మనుషులలో 2 జాతులు. ఒకటి పురుష జాతి, రెండోది స్త్రీ జాతి. ఇందులో అగ్రస్థానంలో, అగ్రగణ్యుడుగా లేదా యజమానుడుగా పిలువబడుతుంది ఎవరు? స్త్రీ పురుషుల్లో పురుషుడే కదా, మనందరికీ తెలుసు. యజమానుడు అంటే పైన ఉన్నది ఎవరు అంటే పురుషుడే. స్త్రీకి శిరస్సు, స్త్రీకి యజమానుడు ఎవరయ్యానంటే పురుషుడు. ఆ పురుషుడిని ఆయన, ఈయన అంటారు. అంటే గౌరవంగా ఉండటం కోసం రెస్పెక్ట్ పర్పస్ అన్నమాట. అందుకోసం అక్కడ ఏమని పదప్రయోగం జరిగిందంటే ఆయన అని పదప్రయోగం జరిగింది. అంత మాత్రాన
వ్యక్తి కాదు. పదప్రయోగం ఆయన అని జరిగినంత మాత్రాన గౌరవిస్తూ రాయటం కోసం, గౌరవంగా ఉండటం కోసం, రెస్పెక్ట్ఫుల్ గా వర్డ్ రచించాలి కాబట్టి ఆయన అనేదే జరిగింది తప్పించి ఆయన అన్నంత మాత్రాన ఆ పదాన్ని బట్టి వ్యక్తి అని మాట్లాడొద్దు, శక్తి మాత్రమే. దానికి నేను కొన్ని వచనాలు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా, యేసుక్రీస్తు ప్రభువు వారే తెలియజేస్తున్నటువంటి మ్యాటర్ ఒక్కసారి లూకా సువార్త 24వ అధ్యాయము, ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడిన తర్వాత శిష్యులతో పలికినటువంటి మాట. 24వ అధ్యాయము 46 నుంచి చూద్దాం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు అని అపోస్తలులతో చెప్పిన తర్వాత, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. పైనుంచి ఇప్పుడు ఏం పొందాలి? శిష్యులు పైనుంచి ఏం పొందాలి? ఏం పొందుతారు? ఏం పొందారు? శక్తి పొందారు అంటే ఎవరు? ఆ శక్తి ఏంటిది? పరిశుద్ధాత్మ. అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఇది అందుకోసమే మీరు యెరూషలేములోనే ఉండండి, ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు మనం చూద్దాం అపోస్తుల కార్యం ఏం పొందారు అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఎక్కడ చూడాలి? 2వ అధ్యాయంలో అంటే వాళ్ళు పైనుంచి బలముగా అగ్ని వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో, వారిలో ఒక్కొక్కరికి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషతో మాట్లాడసాగిరి. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారు అనేటటువంటి విషయం పేతురు గారు ఇంకా ధృవీకరిస్తూ 32, 33లో చూసినట్లయితే, ఈ యేసును దేవుడు లేపిన దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అని చెప్పాడు 33వ వచనంలో. ఇదే విషయం కదా, తండ్రి వలన పొంది, తండ్రి వలన వాగ్దానము పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఇదే విషయం కదా ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయంలో 49వ వచనంలో చెప్పబడినటువంటి మాట, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. ఏంటి ఆ వాగ్దానం అంటే? పరిశుద్ధాత్మ. అదేంటి అంటే శక్తి, పైనుండి శక్తి పొందుతారు మీరు అనే విషయం చెప్తా ఉన్నాడు ఇక్కడ. చూసారా ఎంత క్లియర్గా ఉందో? దాంతోపాటు రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం చూడండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, మీరు పరిశుద్ధాత్మ శక్తి అంటున్నాడు ఇక్కడ. పర్ఫెక్ట్ వర్డ్ పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు, శక్తి. పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారమగుటకు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఎవరు? శక్తియా వ్యక్తియా అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపా వరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని అపోస్తులుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే కృపా వరము ఎవరి వల్ల, దేన్ని బట్టి దేవుడు అనుగ్రహించాడట? కార్యకార్యగు తన శక్తిని బట్టి అనుగ్రహించాడట. ఎవరు తన శక్తి? మనకు తెలుసు, కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వలన కృపావరములు అనుగ్రహించాడు అనే విషయం అక్కడ మనకు తెలుసు 12వ అధ్యాయంలో. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి అంటున్నాడు. అంటే ఎవరు ఆ శక్తి? పరిశుద్ధాత్మ లేదా దేవుని ఆత్మ. దేవుని ఆత్మ కార్యకార్యకు తన శక్తిని బట్టి అని అంటే పరిశుద్ధాత్మ శక్తి అనే సంగతి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే 20-21 వచనం 3వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే ఇక్కడే 20-21 వచనం చూసినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, అంటే దేవుని శక్తి చొప్పున మనము
అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమెన్ అని రాయబడింది. ఇక్కడ మనలో కార్య సాధకము చేస్తున్నది ఎవరు? మనలో కార్యసాధకానికి ఉపయోగపడుతుంది ఎవరు? పరిశుద్ధాత్మ లేదా దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మని ఇక్కడ ఏమని చెప్పాడు? సాధకమైన తన శక్తి అంటే దేవుని శక్తి ఎవరు? పరిశుద్ధాత్మ అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇదే పత్రికలో 6:10 చూస్తే ఒక మాట, 6:10లో తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి, ఎవరా మహాశక్తి? పరిశుద్ధాత్మ లేదా దేవుని ఆత్మ. మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండు అంటున్నాడు. రైట్. తర్వాత కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి, ఆయన అంటే దేవుడు, దేవుని క్రియాశక్తిని బట్టి. అంటే ఇప్పుడు ఈ క్రియాశక్తి ఎవరు? మనలో ఉండి సమస్త కార్యక్రమాలను, దేవుని పనులను చేయిస్తున్నటువంటి, మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ శక్తి ఎవరు? మనందరికీ బాగా తెలుసు, దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ అనేటటువంటి విషయం. ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని మాట్లాడుతున్నాను. తర్వాత మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు, దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఇప్పుడు దేవుడు తన శక్తి చేత మనల్ని కాపాడుతున్నాడు. ఇంతకు ఆ శక్తి ఎవరు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఒక మాట తీతు పత్రిక 3:5 చూడండి. ఈ మాట కరెక్ట్ గా మనకు అర్థం కావటం కోసం తీతు పత్రిక 3:5 పరిశీలన చేస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవుడు మనల్ని ఎలా రక్షిస్తున్నాడు? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనల్ని రక్షిస్తున్నాడు. అంటే దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం, రక్షింపబడుతున్నాం అని అంటే ఆ దేవుని శక్తి ఏంటో కాదు, దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ అన్న సంగతి మనకు అర్థం కావాలి. మరొక మాట చూడగలిగితే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, 2-3 వచనాలు కలిసి ఉంటాయి. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున, అంటే జీవానికి భక్తికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నటువంటి ఆ శక్తి ఎవరు? ఆ దైవశక్తి ఎవరు? అదే పరిశుద్ధాత్మ లేదా దేవుని ఆత్మ, దైవశక్తి. కాబట్టి ఈ వచనాలన్నింటిని బట్టి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ వ్యక్తియా శక్తియా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. పరిశుద్ధాత్మ వ్యక్తియా శక్తియా అని అంటే 100%. పరిశుద్ధాత్మను గురించి మనకు క్లియర్గా అర్థం కావాలి అని అంటే వ్యక్తియా శక్తియా అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తియే తప్ప వ్యక్తి కాదు అనేటటువంటి విషయం ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. శక్తియే తప్ప వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకోండి, వ్యక్తి కాదు శక్తియే. ఇప్పుడు ఖచ్చితంగా 100% పరిశుద్ధాత్మ శక్తి. అందుకోసమే దేవుని శక్తి అని పిలువబడింది, యేసుక్రీస్తు శక్తి అని కూడా పిలువబడింది. అంటే కామన్ గా, అంటే దేవుని ఆత్మ అని బైబిల్లో ఉంది, క్రీస్తు ఆత్మ అని కూడా బైబిల్లో ఉంది. అంటే కామన్ గా ఉన్నటువంటి శక్తి దేవునికి, తర్వాత యేసుక్రీస్తు. ఈరోజు ప్రపంచం దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అవ్వటానికి, విఫలమవటానికి ప్రధాన కారణం ఇదండి, ప్రధానమైనటువంటి కారణం. వ్యక్తి అని అన్నారు అనుకో, అప్పుడు వీళ్లకు వచ్చే ఆధారం ఏంటంటే ఒక సిద్ధాంతం ఉంది చూసారా, క్రైస్తవ్యంలో క్రైస్తవులందరినీ కట్టుకొని అనేకుల్ని నరకానికి నడిపిస్తున్న విశాల మార్గంలో, అనేకులు విశాల మార్గంలో వెళ్తారు అని యేసు చెప్పాడు, మనందరికీ బాగా తెలుసు. అనేకులు విశాల మార్గంలో వెళ్తారు, కొందరు ఇరుకు మార్గంలో వెళ్తారు. అంటే ఇప్పుడు
ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు అనేకులుగా ఉన్నారు. వీళ్ళందరూ సరాసరి వెళ్ళేది ఎక్కడికి అంటే నరకానికి. ఇప్పుడు ఈ త్రిత్వ సిద్ధాంతం బ్రతకాలంటే పరిశుద్ధాత్మను వ్యక్తిగానే పరిచయం చేయాలి. పరిశుద్ధాత్మని వ్యక్తిగా పరిచయం చేయాలి వాళ్ళు. ఇప్పుడు బైబిల్ ఏం బోధిస్తుంది, యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ శక్తి తప్పించి వ్యక్తి కాదు అని నిరూపించింది బైబిల్. ఇప్పుడు త్రిత్వ సిద్ధాంతం బ్రతికే అవకాశం ఉందా? త్రిత్వ సిద్ధాంతానికి కావాల్సింది ఏంటంటే ముగ్గురు వ్యక్తులు కావాలి. కానీ ఇక్కడ ముగ్గురు వ్యక్తులు లేరు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా శక్తియే తప్పించి వ్యక్తి కాదు అనేటటువంటి విషయం నాకు అర్థమవుతుంది బైబిల్లో ఎక్కడ చూసినా కూడా. అలా అనుకుంటేనే నీకు పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయాలు బయలుపడతాయి, అనేక విషయాలు నీకు అర్థమవుతాయి. అంత మాత్రమే కాకుండా దేవుడికి అర్థమవుతాడు, యేసుక్రీస్తు అర్థమవుతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టేటప్పుడు, లేదంటే మరియ గర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రవేశం జరిగేటప్పుడు మన మరియమ్మ గారిని కమ్ముకునే శక్తి ఎవరు? ఇదే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇప్పుడు మరియ గారిని కమ్ముకున్నది శక్తియా వ్యక్తియా? ఇక్కడ కరెక్ట్ గా అర్థమవుతుంది కదా. ఈ సందర్భం పాయింట్అవుట్ చేస్తే వ్యక్తియా శక్తి అనేటువంటి సంగతి కరెక్ట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మన మరియ గారిని కమ్ముకుంది ఎవరు? వ్యక్తి కమ్ముకున్నాడా, శక్తి కమ్ముకున్నాడా? శక్తి కమ్ముకుందా, వ్యక్తి కమ్ముకున్నాడా అని ఆలోచిస్తే ఇప్పుడు కరెక్ట్ గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఓహో, ఈ సందర్భాన్ని బట్టి ఆలోచించినప్పుడు మనకు కరెక్ట్ గా అర్థమవుతుంది. పొరపాటున కూడా మనం పరిశుద్ధాత్మను వ్యక్తి అనకూడదు. వ్యక్తి అనుకుంటే చాలా అనర్థాలు, అపార్థాలకు దారితీస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి 100% పరిశుద్ధాత్మ దేవుని శక్తి, దైవ శక్తి లేదా దేవుని శక్తి అన్న సంగతి అర్థం కావటం కోసం అద్భుతమైనటువంటి విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వండర్ఫుల్ గా అర్థమవుతుంది. ఎప్పటికీ ఎన్నటికీ వ్యక్తి కాదు, శక్తియే అని మీరు పరిపూర్ణంగా నమ్మటానికి మరికొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. నిర్గమాకాండము 8వ అధ్యాయం 18 సందర్భం ఏంటంటే, దేవుడు మోషే గారిని ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తులో ఇశ్రాయేలులందరూ బానిసగా ఉంటే వాళ్ళని విడిపించుకురావాలి. అలా విడిపించుకురావటం కోసం అని చెప్పేసి అనేక అద్భుత క్రియలు, సూచక క్రియలు చేయాల్సి వస్తుంది. అలా అద్భుత క్రియలు, సూచక క్రియలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి ఒక కార్యం ఏంటంటే, మోషే గారు తన చేతిలో ఉన్నటువంటి కర్రను పడేసి పాముగా చేస్తే అక్కడ ఉన్నటువంటి శకునగాండ్రు, అంటే ఐగుప్తులో ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి, ఐగుప్తు ఫరో దగ్గర ఉన్నటువంటి శకునగాండ్రు కూడా వాళ్ళు పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కర్రను పడేసి పామును చేశారనుకోండి. అప్పుడు ఫరో గారి హృదయం ఏమవుతుంది? కఠినపరచబడతాం. ఫరో గారి హృదయం కఠినపరచబడటం కోసం, ఎందుకంటే కఠినపరచబడకపోతే దేవుడు తన కంప్లీట్ శక్తిని ప్రపంచానికి అర్థమయ్యే విధంగా అక్కడ తన శక్తిని కనబరచలేడు. 1 పాయింట్. 2 పాయింట్, అప్పటి వరకు వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలకు, ఫరో గారు చేస్తున్నటువంటి పాపాలు కానివ్వండి, ఆ ఐగుప్తీయులు చేస్తున్నటువంటి పాపాలకు సరైనటువంటి తీర్పు దేవుడు ఇవ్వలేడు. అంటే శిక్ష, చేసిన పాపానికి శిక్ష విధించాలి అని అంటే ఇతని హృదయం కఠినపరచబడాలి. ఇతని హృదయం కఠినపరచబడాలి అని అంటే తాను ఎవరినైతే పిలుస్తున్నాడో వాళ్ళు కూడా ఇక్కడ మోషే గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు సేమ్ టు సేమ్ చేయగలగాలి. అలా చేయగలగాలి అని అంటే వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉందా అని అంటే 100% వాళ్ళ దగ్గర ఆ శక్తి లేదు. కానీ అక్కడ చేస్తుంది వాళ్ళు వచ్చి కర్ర పడేసినప్పుడు కూడా పాము అయ్యేటట్టుగా చేస్తుంది ఎవరయ్యా అంటే దేవుడే. ఆ విషయం ఎవరికి అర్థమవుతుంది ఫైనల్ గా అంటే చేస్తున్న వాళ్ళకే అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే 3 సార్లు చేసిన తర్వాత 4వసారి వచ్చేసి ఏం చేస్తారో తెలుసా? పేన్లు పుట్టిస్తారు. ధూళిని కొడితే, ఆ దేశపు ధూళిని కొడితే పేలవటం జరుగుతుంది అనమాట, 4వ సూచక క్రియ. అలా పేర్లు అయ్యేటటువంటి సందర్భంలో వీళ్ళు కూడా ట్రై చేస్తారు. ఎవరు అంటే ఈ శకునగాడు ట్రై చేస్తారు, ఫరో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. కానీ వీళ్ళ వల్ల కాదు, ఇన్ని చేసినటువంటి వాళ్ళు ఇదెందుకు కావట్లేదు అనేటువంటి విషయం అర్థం అవుతుంది కదా వాళ్ళకు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ అవుతున్నది ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేస్తారు కదా వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నీళ్లను రక్తంగా మార్చగలుగుతున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత కప్పలు రప్పించగలుగుతున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మన చేతిలో ఉన్నటువంటి కర్రను పడేస్తే పాము అవుతుంది. అదే భలే అయింది కదా అని చెప్పేసి అనుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేస్తారా? చేయరా? అసలే మనుషులు కదా, చేస్తారు ఖచ్చితంగా. అవ్వకపోయేసరికి తక్కువ 4వసారి పేర్లు వాళ్ళు పుట్టించకపోయేసరికి వెంటనే వాళ్ళకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఇది మా వల్ల జరుగుతుంది కాదు, ఇది మేము చేస్తుంది కాదు, మాకు ఆ శక్తి లేదు అనే విషయం వాళ్ళకే అర్థమవుతుంది. కానీ అప్పటికి ఫరో గారి హృదయం ఏమవుతుంది అంటే కావలసినంత రేంజ్ లో కఠినపరచబడతాయి. చాలు, ఇదంతా మామూలు శక్తియే, అంత గొప్ప శక్తి ఏమి కాదు, మా వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు అనే విధంగా తన హృదయం కఠినపరచబడుతుంది. తన హృదయం కఠినపరచబడటమే దేవునికి కావాలి.
అప్పటి వరకు వాళ్ళ ద్వారా దేవుడు జరిపించాడు. ఆ తర్వాత అవసరం లేదురా మీ ద్వారా కూడా ఇవన్నీ జరిపించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆపేశాడు. ఆ విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సందర్భం ఇప్పుడు మనం చదవబోతున్నాం. ఒక్కసారి 8వ అధ్యాయం 18వ వచనం నుంచి చూద్దాం. శకునగాండ్రు కూడా పేర్లను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయేను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. దైవశక్తి అన్నప్పుడు పైన 2 అని అంకుందండి, క్రింద దేవుని వ్రేలు అనుంది చూడండి. దేవుని వ్రేలు అనుంది చూడండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదే నిర్గమకాండం 31:18. మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. బాగా ఆలోచన చేయండి. అక్కడ దేవుని శక్తి, దైవశక్తి అని శకునగాండ్రు వచ్చి చెప్పారు. ఇది మా వల్ల కాలేదయ్యా, దేవుని శక్తి వల్లనే అయ్యింది అని అన్నాడు కదా. దేవుని శక్తి అనే దగ్గర క్రింద ఏం రాశాడు ఫుట్ నోట్ లో? దేవుని వ్రేలు అన్నాడు. ఆ దేవుని వ్రేలు ఇక్కడ దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలు అని చెప్పేసి చెప్పాడు కదా. రైట్. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఒక విషయాన్ని చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. కొత్త నిబంధనలో దేవుని వ్రేలు చేత యేసుక్రీస్తు ప్రభులు వారు దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అనేటటువంటి పదప్రయోగం జరిగింది. ఎవరైనా తక్కువ మీకు జ్ఞాపకం ఉంటే చెప్తారా? వచనం. ఇప్పుడు 2 విషయాలు చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత లూకా సువార్త మరొక మాట. లూకా సువార్త 5వ అధ్యాయం, ఇదే విషయం, ఇదే సందర్భం అనమాట. అది లూకా సువార్త 5వ అధ్యాయం 18వ వచనం లేదా 17వ వచనం చూద్దాం. 17వ వచనం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలియా యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇప్పుడు ఇక్కడ స్వస్థపరచడానికి యేసుక్రీస్తుకు ఉన్నది ఏంటిది? ప్రభు శక్తి అంటే తిక్లేటర్ లో ఉంది. ఇక్కడ ప్రభు అని తిక్లేటర్ లో ఉంది అంటే దేవుని శక్తి ఆయనకు ఉన్నది. దేవుని శక్తి ఆయనకు ఉన్నదని ఇక్కడ అన్నాడు. ఇదే మ్యాటరు మనకు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఏమన్నాడు? దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొట్టుచున్న దేవుని రాజ్యం యొద్దకు ఖచ్చితంగా వచ్చి ఉన్నది అనేటువంటి మాట మాట్లాడాడు. అందరు చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయము 20వ వచనం అండి. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఈ 2 సేమ్ ఒకటే సందర్భం. లూకా సువార్త 11వ అధ్యాయము 20వ వచనం కానివ్వండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు? దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను అన్నాడు. తర్వాత లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు? నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను అన్నాడు. ఇప్పుడు దేవుని వ్రేలు అంటే ఎవరు? దేవుని వ్రేలు అని అంటే ఎవరు? దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ లేదా దేవుని శక్తి, దైవ శక్తి అని చెప్పేసి అక్కడ శకునగాండ్రు ఎవరైతే ఉన్నారో నిర్గమకాండంలో చదివాము. దేవుని శక్తి వలననే ఇది జరుగుతుంది అన్నాడు. ఎవరు ఆ దేవుని శక్తి అంటే? దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ. పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధన మనకు బోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి అని. పాత నిబంధన కూడా ఇప్పుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి అని. అంటే కంప్లీట్ గా మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తియే తప్ప వ్యక్తి కాదు అనేటటువంటి విషయం కావాలి. పరిశుద్ధాత్మ అన్న దేవుని ఆత్మ అన్న 2 ఒకటే అని చూపించడం కోసం ఒక మాట చూపిస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం తీసుకున్న వెంటనే జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ పైనుంచి సందర్భం 9 నుంచి చూస్తే, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందారు.
వెంటనే ఆయన నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పౌరుమోలే తన మీదికి దిగి వచ్చుటయు పరిశుద్ధాత్మ పౌరుమోలే తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియుడవు, ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను అని ఉంది ఇక్కడ. ఇదే సందర్భాన్ని మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే 3:16 నుంచి యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చిన, ఇదిగో ఆకాశము తెరవబడుటయు దేవుని ఆత్మ పావురుమోలే దిగి తన మీదికి వచ్చుటయు చూచెను. అక్కడ పరిశుద్ధాత్మ అన్నాడు, ఇక్కడ దేవుని ఆత్మ అన్నాడు. పావురుమోలే దిగి వచ్చుట తన మీదికి దిగి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇక్కడ ఆత్మ అని రాశాడు, అక్కడ పరిశుద్ధాత్మ అని రాశాడు. దేవుని ఆత్మ అన్న పరిశుద్ధాత్మ అన్న ఒకటే అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఫస్ట్ ఆఫ్ ఆల్, నెక్స్ట్ నేను చెప్పబోయేటటువంటి అన్ని భాగాలలో పరిశుద్ధాత్మ గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఆ విషయాలన్నీ మనకు అర్థం కావాలంటే ఈ ఇంట్రడక్షన్, ఈ బేసిక్ క్లాస్, వ్యక్తి కాదు పరిశుద్ధాత్మ, శక్తి అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇది అర్థం కాకపోతే నెక్స్ట్ పాఠాలు అర్థం కాదు. బైబిల్లో ఉన్నటువంటి అనేక విషయాలు అర్థం చేసుకోవడానికి డోర్ ఓపెన్ అవ్వదు. గనుక నేను ఈరోజు ఈ మాటలు మీ ముందుంచడం జరిగింది. పాత కొత్త నిబంధనల సారాంశం చెప్పేటటువంటి విషయం ఏంటంటే దేవుని శక్తియే పరిశుద్ధాత్మ అంటే, దేవుని ఆత్మ అంటే దేవుని శక్తియే తప్పించి మరొక వ్యక్తి కానే కాదు అనే విషయం మనకు అర్థం కావాలి. రైట్, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల ఉంచినట్టు చిన్న ప్రార్థనతో ముగించుకుందాం.